జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 88వ శ్లోకంలో చెప్తున్నారు. యదా కృతాంభోనిధి సేతుబంధన కరస్థలాధ కృత పర్వతాధిప భవానితే లంఘిత పద్మ సంభవ తదా శివార్చా స్తవ భావన క్షమ అని. అహంకారానికి అవకాశం లేదు. పరమేశ్వరుణ్ణి అర్చించటానికి కానీ, పరమేశ్వరుణ్ణి స్తుతించటానికి కానీ, పరమేశ్వరుణ్ణి మనసులో భావన చేసుకోవటానికి కానీ సామాన్య మానవులకి సామర్థ్యం చాలదు. ఎలా? యదా కృతాంభోనిధి సేతుబంధన, యదా ఎప్పుడైతే కృత అంభోనిధి సేతుబంధన, సముద్రం మీద కూడా సేతువు కట్టడానికి నేను సామర్థ్యం కలిగిన వాడిని అవుతాను, సముద్రానికి కూడా బ్రిడ్జ్ వేసేంత సామర్థ్యాన్ని నేను పొంది ఉంటాను. యదా ఎప్పుడైతే కరస్థలాధ కృత పర్వతాధిప, చేతితో అరచేతితో కరస్థల అధఃకృత కిందకి పర్వతాధిప, పర్వతాలలో శ్రేష్ఠుడైనటువంటి వింధ్య పర్వతాన్నే కిందకి వంచేయగలుగుతాను. భవాని అప్పుడు లంఘిత పద్మ సంభవ, ఎప్పుడైతే యదా ఎప్పుడైతే లంఘిత పద్మ సంభవ, బ్రహ్మగారిని మించిన సామర్థ్యాన్ని పొందగలిగి ఉంటానో, ఈ సృష్టిని చేసినటువంటి బ్రహ్మగారిని మించిన సామర్థ్యాన్ని పొందగలిగి ఉంటానో, తదా అప్పుడు శివార్చాస్తవ భావన క్షమ. శివార్చ పరమేశ్వరుణ్ణి అర్చించడానికి కానీ, పరమేశ్వరుణ్ణి స్తుతి చేయటానికి కానీ, పరమేశ్వరుణ్ణి భావించటానికి కానీ క్షమ సమర్థుణ్ణి భవాని అగుదునేమో, ఒకవేళ అవుతానేమో, అప్పుడు కూడా సందేహమే. పరమేశ్వరుణ్ణి అర్చించుకోవాలి అంటే సముద్రానికే సేతువు కట్టినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అంతటి సామర్థ్యం కావాలి. శ్రీరామచంద్ర ప్రభువు లంకకు వెళ్ళే ముందు సముద్రానికి ఇవతల తీరంలో ఉండగా ఒకసారి పరమేశ్వరుణ్ణి స్మరించుకుని పరమేశ్వరుడి యొక్క పార్థివ లింగ పూజ చేసి, స్వామి ఆ రావణుడు నీ యొక్క భక్తుడు కదా, నీ యొక్క భక్తుణ్ణి ఓడించటానికి నాకు సామర్థ్యాన్ని ప్రసాదించు అని పూజ చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, నీవు నా యందు అనుగ్రహ బుద్ధితో రావణుణ్ణి గెలిచే సామర్థ్యం ఇవ్వు అని సామాన్య మానవుళ్ళ ప్రార్థించి, ఆ ప్రార్థనని పరమేశ్వరుడు అంగీకరించగా పైపెచ్చు నీవు ఇక్కడే స్థిర నివాసం ఉంచుకో అని కూడా ప్రార్థించాడు. అలాగే రావణుడి వధ తరువాత కూడా వచ్చి అక్కడ పరమేశ్వర లింగ ప్రతిష్ఠ చేసి ఆ లింగంలో పరమేశ్వరుణ్ణి కొలువు ఉండమని ప్రార్థించి రావణుడిని వధించినటువంటి పాపాన్ని పోగొట్టుకున్నాడు సామాన్య మానవుడులా అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువుకు ఉండేటువంటి సామర్థ్యమే గనక ఉన్నట్లయితే పరమేశ్వరుణ్ణి అర్చించడానికి సామర్థ్యం కుదిరినట్లే. అగస్త్య మహర్షి కేవలం తన అరచేత్తో పర్వతాన్ని, వింధ్య పర్వతాన్ని అణిచేశాడు. ఆ అగస్త్య మహర్షి అరచేత్తో ఇలా ఉండు అంటే ఉండిపోయాడు వింధ్య పర్వతము, మళ్ళీ పైకి లేవలేదు. అలా వింధ్య పర్వతాన్నే అరచేత్తో అణిచేసినటువంటి అగస్త్య మహర్షి లాంటి సామర్థ్యమే ఉంటే పరమేశ్వరుణ్ణి స్తుతించే సందర్భం వచ్చినట్లే. అగస్త్య మహర్షి ఎన్నెన్నో స్తోత్రాలు చేశాడు. అగస్త్య మహర్షి మహాశివభక్తుడు. ప్రతి నదీ సంగమంలోనూ అగస్త్యేశ్వరుడు అనే పేరుతో, సంగమేశ్వరుడు అనేటువంటి పేరుతోనూ శివప్రతిష్టలను చేసుకుంటూ ఈ దక్షిణ దేశంలో శైవాన్ని విస్తరింపజేసినటువంటి మహాత్ముడు ఆయన. ఎన్నెన్నో స్తోత్రాలు రాశాడు, పరమేశ్వర స్తుతిని ఎన్నెన్నో రూపాల్లో చేశాడు. ఆయనకుండే సామర్థ్యమే ఉంటే ఇంకా చెప్పుకోనక్కర్లేదు. పరమేశ్వరుణ్ణి భావన, మనసులో భావన చేయాలి అంటే బ్రహ్మగారంతటి వాడు అవ్వాలి. బ్రహ్మగారు పరమేశ్వరుడి భావనను కష్టం మీద తెచ్చుకోగలిగాడు. అది కూడా మొదట్లో పరీక్షలకు లోనయ్యి, సందేహాలకు లోనయ్యి, వాటన్నిటినీ క్రమక్రమంగా పరమేశ్వరానుగ్రహంతో అధిగమించి చివరికి పరమేశ్వర భావనను సాధించగలిగాడు. ఈ ముగ్గురిని గనక దాటినట్లయితే, ముగ్గురితో సమానమైన ముగ్గురిని దాటినా సరే శివార్చాస్తవ భావన క్షమ అనేది అయితే అవ్వవచ్చుగాక. ఈ ముగ్గురిలో ఎవరి సామర్థ్యము సామాన్య మానవులకు ఉంటుంది అని అనుకోనక్కర్లేదు. కాబట్టి సామాన్య మానవులకు ఎవరికి శివార్చాస్తవ భావన సామర్థ్యం లేదు. ఈ సామర్థ్యం రావాలి అంటే పరమేశ్వరుడే అనుగ్రహించాలి. కాబట్టి ఈ శివార్చాస్తవ భావనంలో మనకేదో సామర్థ్యం ఉంది అనే అహంకారం ఎవరూ పడనక్కర్లేదు. దానికి దగ్గరగా ఉండేటువంటి అంశాలలోనూ అహంకారం
ఎవరూ చూపించుకోనక్కర్లేదు. అసలు అహంకారం అనే దాన్ని దరిచేరనివ్వక్కర్లేదు. పరమేశ్వరుడి యందు భక్తి, ఆ భక్తికి ఫలితంగా కనిపించేటువంటి వినయం అనేదే ప్రధానంగా అలవరుచుకోవాలి అనేటువంటి బోధ ఈ శ్లోకం ద్వారా మనకు ఆచార్య స్వాముల వారి ద్వారా లభిస్తోంది. దాన్ని యదా కృతాంభోనిధి సేతుబంధన కరస్థలాధ కృత పర్వతాధిప భవానితే లంఘిత పద్మ సంభవ తదా శివార్చాస్తవ భావన క్షమ అనేటువంటి శ్లోకంలో శ్రీ శంకరాచార్యుల వారు చాలా సమర్థవంతంగా నిరూపించారు. కాబట్టి మనము అహంకారాన్ని కానీ అనవసరమైనటువంటి కోరికలను కానీ వేటిని దరిజేరనివ్వకుండా కేవలం పరమేశ్వర పాదారవింద భక్తిని మాత్రమే కోరుకుంటూ నిరహంకారంగా పరమేశ్వరానుగ్రహం కోసం మనం తీక్ష్ణమైనటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఓం నమః శివాయ.